ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అవసరమైన అన్ని వసతులు నాణ్యతతో అందిస్తామని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు ఉన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రిన్సిపల్ రోజు సులోచన ఎమ్మెల్యేను సాదరంగా స్వాగతించారు. తనిఖీలో భాగంగా ముందుగా ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి చదువు మార్పులు, ఆధ్యాత్మిక బోధనా తీరుపై ఆరా తీశారు. సందర్భంగా 2 సబ్జెక్టులకు అధ్యాపకులు లేరని, పాఠాలు బోధించేవారు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి భోజన నాణ్యత, మెనూ, ప్రతిరోజు అందుతున్న ఆహార వివరాలపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ రోజు సులోచన, స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యుడు, సొసైటీ డైరెక్టర్ గోడె ఓబుల్ రెడ్డి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం విద్యాలయ ఆవరణలో భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పేరు పేరున పలకరిస్తూ ఉల్లాసపరిచారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మన రాజుపాలెంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడికి నేను దాదాపు 12-20 నిమిషాలకల్లా నేను వచ్చాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలతో, అలాగే మిగతా 10వ తరగతి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలతో వారితో కలిసి భోజనం చేయడము, వారి క్లాస్ రూమ్స్కి వెళ్ళి ఏ విధంగా వారికి విద్యాబోధన జరుగుతుంది, వీటన్నిటి విషయాలు వారితో నేను మాట్లాడడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థినులైతే మాకు గత ఆగస్టు నెల నుంచి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మాకు ఫ్యాకల్టీ ఎవరు లేరు, మేమే చదువుకుంటున్నాము అని చెప్పడం కూడా జరిగింది. నాలెడ్జ్డ్ సొసైటీని ఇంప్రూవ్ చేసేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారుల యొక్క ఉద్దేశము ఈ యొక్క మంచి నాలెడ్జ్డ్ పీపుల్ని సమాజానికి అందించాలి, వారికి ఏదైతే పేదరికమైనటువంటి దాని గుండా చదువు వారికి అందకుండా పోకూడదనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ పిల్లలకి చక్కటి వాతావరణంలో చక్కటి విద్యాబోధన అందించి రేపటి రోజు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా వారు చూసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.